ఇప్పుడు మరొకసారి జనాన్ని తెలియజేస్తున్నా, ఒక క్లిప్పింగ్ వేస్తారు చూడండి. వీరికి చంద్రబాబు గారికి ఎంత కులపిచ్చుందో ఒకసారి మీరు చూడండి. అన్న క్లిప్పింగ్ వేయండి. అన్న రెడీ. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. అన్న ఎన్టీ రామారావు గారు ఏమన్నారు ఒకసారి వేయండి. ఈ రాజ్యం అన్నది ఎప్పుడో పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అందుకే కావచ్చు అని కాదు, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తి అంకితమవుతానని మాటించాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూపుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అయితే నేను గమనించలేదు. గమనించిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లా ఉంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థ పనులు చేయలేదు. చీమలు పుట్ల పడతాయి, కానీ పాములు ప్రయోజనాలు దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థ పనుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చలపాలన పాలైంది కూడా. తెలియక కాదు, ఇది తెలిసి నేను చూస్తున్న తప్పేవాడు చేశారు. నాకు తెలియని వాళ్ళు అనుకుంటున్నారు, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నాడు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం.